హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, మాతృక ఫర్టిలిటీ సెంటర్, హన్మకొండ, వరంగల్. పాజిటివ్ వచ్చిన వెంటనే పేషెంట్స్ అడుగుతారు స్కాన్లో ఏమైనా కనిపిస్తుందా అని. స్కాన్లో ఇప్పుడే అంతగా ఏం కనిపించదు, 2 వారాల తర్వాత రామని చెప్తామన్నమాట. ఎందుకు అంటే 4వ వారంకి జస్ట్ ఒక చిన్న సంచి జెస్టేషనల్ శాక్ కనిపించవచ్చు. 5వ వారంకి ఒక చిన్న మనకి యోక్ శాక్ అంటే ఇంకొక చిన్న సర్కిల్ కనిపించచ్చు. సో సర్కిల్ విత్ ఇన్ ద సర్కిల్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6వ వారం వరకు ఒక చిన్న ఫీటల్ పోల్ స్టార్ట్ అవుతుంది. అంటే 6వ వారంకి ఆ ఫీటల్ పోల్ ఒక 0.3 సెంటీమీటర్స్ అంటే చాలా చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. కానీ కార్డియాక్ ఇంపల్సెస్ మనకి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో గుండె చప్పుడు తెలవడం మొదలైపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి 7th వీక్ వరకు వచ్చే వరకు పిండం ఇంకొంచెం పెద్దగా అయిపోయి 1 సెంటీమీటర్ 1.2 సెంటీమీటర్స్ వరకు వస్తుంది. గుండె చప్పుడు ఇంకా గట్టిగా వినిపించడం మొదలవుతుంది. 8th వీక్ వరకు నాకు ఒక చిన్న తలకాయ, చిన్న లింబ్ బర్డ్స్ కనిపించడం కూడా మొదలు పెడతాయి అన్నమాట. దాని తర్వాత అందరికంటే ఇంపార్టెంట్ స్కాన్ 3వ నెలకి అంటే 12వ వారంకి మనకి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే నేజల్ బోన్ అంటే ఈ ముక్కు బొక్క వచ్చిందా, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, మెడకి ఇంకా స్కిన్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, డక్టస్ వీనోసస్ అంటే గుండెకి రక్త ప్రసారం కణం ఎట్లా తెలుస్తుంది అనేసి ఈ ఇంపార్టెంట్ పారామీటర్స్ వేరేవి కాకుండా ఇవి చాలా ఇంపార్టెంట్గా చూస్తారనమాట. దీంతో పాటు బ్లడ్ టెస్ట్ని కలిపేసేసుకొని 13, 18, 21 క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఏం లేదు కదా అనేసి నిర్ణయపడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ అంటారు, అంటే మొదటి 3 నెలల స్కాన్స్ అంటారు.